అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 14వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము హృదయమును స్థిరపరచును. 27వ కీర్తన 14వ వచనమునందు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయనని హృదయమును స్థిరపరచు, ధైర్యము తెచ్చుకుని నిబ్బరముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ఏపుగా ఎత్తునకు పెరుగుచున్న వృక్షములు స్థిరముగా ఉండుటకు దాని మొదల వేళ్ళు లోతుగాను దృఢముగాను ఉండుట అవశ్యము. అదే విధముగా ఆత్మీయ జీవితం నందు స్థిరపరచబట్టుకు ప్రభుతో లోతైన ప్రార్థనా జీవితము అవసరమై ఉన్నది. కొంతమంది 30 సంవత్సరములు క్రైస్తవులుగా ఉంటారు. అయితే చిన్న ఉపద్రవము వచ్చినను ప్రభును తుణీకరించి వేయుదురు. ప్రతిసారి దైవజనులు వచ్చి వాగ్దానపు వచనమును ఇచ్చి వారిని ఉత్సాహపరచి మరలా ప్రభులోనికి తీసుకుని రావాల్సిందై ఉండును. యుద్ధమునందు స్థిరమైన మనసు లేకున్నట్లయితే అతడు పిరికి వాని వలె వెన్నును చూపించి పారిపోవును. చదువుల్లో స్థిరత్వము లేనివాడు ఓటమిని తలంచి పరీక్షను రాయకుండానే మానివేయును. ఎట్టి అంశములకైనను స్థిరమైన మనస్సు అవసరము. అపోస్తలుడైన పేతురు విశ్వాసులకు ఈ విధముగా వ్రాయిచున్నాడు. తన నిత్య మహిమకు యేసుక్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరిచి నిలబెట్టునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. శరీరమును స్థిరపరచుటకు వైద్యులు సత్తువ గల మందులను రాసి ఇచ్చుచున్నారు, శరీర వ్యాయామమును చేయునట్లు చెప్పుచున్నారు. అయితే వీటన్నిటికంటే హృదయమును స్థిరపరచుటే అవసరము. అది జమ్ము వలె అటు ఇటు కదులుచు ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునుట మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. ఒకవైపున ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండుట హృదయమును స్థిరపరచును, మరోవైపున ప్రభు యొక్క కృప హృదయమును స్థిరపరచుచున్నది. దేవుని బిడ్డలు తమ్మును దేవుడు స్థిరపరచుటకు సమర్పించుకొనవలెను. దానికి ఓర్పు చాలా చాలా అవసరము. తొందరపాటు గల ఈ లోకములో ప్రభు కొరకు దీర్ఘశాంతముతో కనిపెట్టుకుని ఉండుట కొద్దిగా కఠినమైన అంశమై ఉన్నది. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండని వారు తమకు ఉద్యోగము లభించదా, తమ యొక్క పిల్లలకు వైద్య కళాశాల యందు చోటు దొరకదా అని రాజకీయ నాయకుల వెనక వెళ్ళి కనిపెట్టుకుని ఉండి సొమ్మసిల్లిపోయి ఉన్నారు. తన నాసికా రంధ్రంలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టుకు వాని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అయితే దావీదును చూడుడి, ఆయన యొక్క హృదయము ప్రభునందు స్థిరపరచబడి ఉన్నది. ఆయన చెప్పుచున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జకటకల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రరూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. 40వ కీర్తన 1-3 వచనము. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయమును స్థిరపరచుకునండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేటి ధ్యానమునకై నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. యెషయా 54వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 33, 34 మరియు 35 అధ్యాయములు, సాయంత్రము మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.